నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ జాగృతికి కొత్త అధ్యక్షురాలు వచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వాసి మరిపల్లి మాధవి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు కవిత గారు వారిని ఎట్లా గుర్తించారు, ఈ జాగృతిలో తన ప్రయాణం గురించి, అసలు ఇప్పుడు కొత్తగా జాగృతికి అధ్యక్షురాలు అవ్వడం ఎట్లా ఉందో కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్, దీనికి జాగృతికి మీరు అధ్యక్షురాలు అయినందుకు ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా హ్యాపీ. ఫస్ట్ నన్ను తెలంగాణ జాగృతికి వ్యవస్థకు అధ్యక్షురాలు చేసినటువంటి మా అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి దిశ టీవీ సందర్భంగా దిశ టీవీ తరఫు నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అక్క, ఎల్లప్పుడూ రుణపడి ఉంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే దిశ టీవీ వారికి, చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను, ఎందుకంటే కవితక్క గారు 20 సంవత్సరాలు చేసినటువంటి ఈ పదవి, అధ్యక్షురాల పదవి నేరుగా కవితక్క గారి నుంచి నాకు ఇవ్వడం అనేది చాలా ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నా. అంటే ఎట్లా జాగృతిలో మీ ప్రయాణం ఎట్లా మొదలైంది, ఈ ఆర్గనైజేషన్లో రావడం కావచ్చు? మొదట మీరు ఎట్లా వచ్చారు ఈ ఆర్గనైజేషన్లో? నేను 2014లో జాగృతిలో జాయిన్ అయినాను. 2015లో నేను డోర్నకల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. 2018లో మహబూబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చేసిన, 2024లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చేసిన, ఇప్పుడు 2026 ఇప్పుడు జాగృతి వ్యవస్థకు అధ్యక్షురాలు అక్క మొన్న ప్రకటించడం జరిగింది. అంటే దినదిన అభివృద్ధి చెందుతా ఉన్నారు. జాగృతికి ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు. నెక్స్ట్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు కానీ ఏమన్నా ఉన్నాయా? అట్లా ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్ మూమెంట్ ఉంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తాము. కానీ ఇది ఒక మంచి సోషల్ ఆర్గనైజేషన్, ప్రజలకు, మహిళలకు, రైతులకు సేవ చేసేటువంటి అవకాశం, చాలా గొప్ప అవకాశం. తెలంగాణ ఉద్యమంలో జాగృతి చాలా కీలక పాత్ర పోషించింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం చేయనటువంటి పనులను కూడా జాగృతి ద్వారా చాలామందికి, రైతులకు, ఒంటరి మహిళలకు జాగృతి సంస్థ ద్వారా కవితక్క గారు హెల్ప్ చేయడం జరిగింది. ఆ దిశలో జాగృతి ప్రజల సేవగా పనిచేస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నది. ఇట్లా పనిచేయాలనుకుంటున్నాను. జాగృతి అంటే బతుకమ్మ అంటే జాగృతి, ప్రపంచ దేశాలకు బతుకమ్మని పరిచయం చేసింది జాగృతి అంటారు. సో 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ ఎట్లా జరిగింది, సో ఈ 2 సంవత్సరాలు ఎట్లా జరిగింది, ఒకవేళ ఈ సంవత్సరం మీరు బతుకమ్మ చేయబోతే ఎట్లా చేయబోతారంటే ఏం చెప్తారు? 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే గత 9 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా ఉన్నప్పటి వరకు కూడా బతుకమ్మ అంటే తెలంగాణ జాగృతి, దానికి బ్రాండ్ కవితక్క గారే. మొత్తం విశ్వవ్యాప్తంగా ఈరోజు బతుకమ్మ పండుగను తెలియజేసింది. దా కీర్తి మాత్రం కవితక్కకే ఉంటుంది. అప్పటి వరకు బతుకమ్మ పండుగ అంటే కొంచెం మారుమూల ప్రాంతాలలో, గ్రామాలలోనే కొందరు వరకు చేసుకున్నటువంటి వాళ్ళు. కానీ ఇలా మారుమూల ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటుంటే ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. ఆ బతుకమ్మ పండుగ 2 సంవత్సరాల నుంచి కొంచెం డల్గా ఉన్నది. కవితక్క గారు చేయకపోతే బతుకమ్మ పండుగ లేదు, కవిత గారు లేకపోతే అసలు పండుగలాగా అనిపిస్తలేదని ప్రతి మహిళ వాళ్ళ మాటల్లో చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మేము చాలా అట్టహాసంగా బతుకమ్మ పండుగలు ఉమ్మడి జిల్లాకు ఒక ప్లేస్లో మేము చేయాలనుకుంటున్నాం. వాస్తవంగా అంటే కవిత గారు రాజకీయాల్లోకి రావడం, సామాజిక తెలంగాణ అనడం, మహిళలకు 33 కాదు 50% రిజర్వేషన్ అనే ఒక కాన్సెప్ట్ తోటి రాబోతా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఒక మహిళగా? నిజంగా కవిత గారిని నమ్మొచ్చా? కవిత గారు చెప్పినటువంటి మాట మీద నిలబడేటువంటి అవకాశం ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారా రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేనే కనిపిస్తున్నాను ఎగ్జాంపుల్. కవితక్క గారు మాట మీద ఉన్నారని చెప్పేసి ఇప్పుడు నేనే కనిపిస్తున్నా. ఇప్పుడు ఎంతోమంది జెంట్స్ ఉన్నారు, ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు నాకంటే. అయినప్పుడు కూడా కవితక్క గారు ఒక మహిళకి అవకాశం ఇచ్చారు. ఇది ఒక మహిళ చేసే పోస్ట్ కాదు, ఎవరైనా చేయొచ్చు, జెంట్ చేయొచ్చు, మహిళ చేయొచ్చు. కానీ అలా పోస్ట్ని ఈరోజు కవితక్క గారు ఒక మహిళకి ఇచ్చారు. సేమ్ టైం సామాజిక న్యాయంగా చూసుకుంటే ఒక బీసీ బిడ్డగా, ఒక మహిళగా నాకు ఇవ్వడం చాలా సంతోషం ఉంది. ఇక్కడ కవితక్క ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్నది ఇప్పుడు ప్రాక్టికల్గా కనిపిస్తున్నది. సో పార్టీలకు నిజంగా బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది, మళ్ళీ బీసీ మహిళలకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ప్రతిసారి చెప్తా ఉంది. సో ఇప్పుడు ఇచ్చేటువంటి జిల్లాల వ్యాప్తంగా ఇన్ఛార్జీలు ఇస్తూ ఉంది. సో దాంట్లో నిజంగా ఆమె ఆ సమతుల్యత పాటించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే వారి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఎవరికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అట్లా అస్సలేదు. ఫస్ట్ ఇప్పుడు మాకు పోస్టులు అనౌన్స్ చేసినప్పుడే బీసీలతో స్టార్ట్ చేసిండ్రు, మహిళలతో స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ బీసీ మహిళకే మా పార్టీ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది కవితక్క గారు. నేను ఒక బీసీ మహిళ, తెలంగాణ జాగృతిగా చూసుకున్నట్లయితే బీసీ మహిళనే, టీఆర్ఎస్ పార్టీగా చూసుకున్న బీసీ మహిళకే ఇవ్వడం జరిగింది. అంటే బీసీకి ఒకవైపు మహిళకు కవితక్క పెద్ద పాత్ర ఇస్తున్నారు, వాళ్ళకి ప్రియారిటీ అన్న మాట నిలబెట్టుకున్నారు అనేది మనకు కనిపిస్తూనే ఉన్నది. సో అంటే కవిత గారు మొన్న నేరెళ్ల పర్యటనకి వెళ్ళారు, అక్కడ బాధితులను కలిసారు. సో వాళ్ళకి భరోసాని ఇవ్వడం జరిగింది. సో చాలామంది ఇప్పటికి కూడా ఆమె ఏడుపు, దొంగ ఏడుపు, కవిత వెళ్ళి ఇన్ని 10 సంవత్సరాల్లో వీళ్ళకి ప్రజలు గుర్తుకురాంది, ఈ రోజు నేరెళ్ల బాధితులు గుర్తుకొచ్చారా? సో మీ రాజకీయాల కోసం బాధితులను వాడుకుంటా ఉన్నారని కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, దానికి ఏం చెప్తారు?
వాళ్ళకి ఏం మాట్లాడో తెలియక వాళ్ళ తప్పి కప్పిపుచ్చుకోవడం కోసం కావచ్చు, గత పరిపాలకులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలకులు కావచ్చు, వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఏం చేయాలో అర్థం కాక కవితక్క గారు ఏడుస్తున్నారని చెప్పేసారు. కవితక్క గారు నిజంగా ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఏ చిన్న సంఘటన మనసును కలిచివేసిన సంఘటన ఉన్నదంటే తను చాలా ఎమోషనల్ అవుతారు. ఇక్కడే కదా రీసెంట్గా మధ్యలో సింగరేణి పర్యటనకి వెళ్ళిన సందర్భంలో కూడా ఒక కార్మికురాలు చెప్పేటువంటి బాధను చూసి కూడా ఒక ఎమోషనల్ అయినటువంటి విషయం అదందరూ చూసిండ్రు. ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ని సంవత్సరాలు అది బీఆర్ఎస్ పరిపాలనలో ఇవన్నీ జరగనటువంటి న్యాయం జరిగితే కవితక్క గారు వాళ్ళని అడిగినరు కాబట్టే కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు కవితక్కను బయటికి పంపించిండ్రు. కాబట్టి అప్పుడు నుంచి ఆ ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు అక్క ఫ్రీడమ్ వచ్చింది. ఖచ్చితంగా ఎట్లా న్యాయం చేయాలి, తను చేసే పనులు చేస్తున్నది, ప్రభుత్వంతో కొట్లాడి చేపించేది చేస్తుంది. ఇవాళ వెలుగుమట్ల బాధితుల గురించి ఎవరైనా పట్టించుకున్నా? కవితక్క పోయినాక అక్కడ న్యాయం చేది. అలా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సమస్య వచ్చిందంటే అది కవితక్కకే చెప్తున్నారు. ప్రజలందరూ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కవితక్క వైపే దృష్టి పెట్టిళ్ళు. సో వాస్తవంగా కవిత గారు ఏం గుర్తించారు అనుకోవచ్చు? మరిపల్లి మాధవ్ గారి దాంట్లో వరంగల్ బిడ్డ అయినటువంటి మీరు మీ దాంట్లో ఏం గుర్తుండవచ్చు? అంటే ఈ తినను పెడితే ఈ పోస్ట్కి న్యాయం జరుగుతుందని ఎట్లా గుర్తించింది? అసలు మీరు ఎట్లా దగ్గర కావడానికి గల కారణాలు ఏమంటే ఏం చెప్తారు? అంటే అక్క ఎన్ని సంవత్సరాల్లో అక్కతో ఉన్నటువంటి నా ప్రయాణం 2013 నుంచి ఇప్పటివరకు నేను జాగృతిలో ఉంటే ఈ 13 సంవత్సరాలలో నా ప్రయాణం గమనించినాక నేను సిన్సియర్గా ఉంటా అని చెప్పేసి ఒక నమ్మకంగా ఉంటాను. అందరినీ కలుపుకోపోయేటువంటి మనసు ఉన్నది. నాకు కూడా సేమ్ సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. సామాజిక సేవ చేయాలన్న ఆలోచనతో నేను కూడా ఉన్నా కాబట్టి ఆ పదవికి న్యాయం చేస్తుందనే నమ్మకంతో అక్క ఆలోచన ఏదైతుందో నేను అది ఆచరిస్తాననే నమ్మకంతో పెట్టడం జరిగింది. సో జాగృతి తదుపరి కార్యాచరణ ఏముండబోతోంది? సో మీరు జాగృతి కార్యకర్తలు మళ్ళీ సమన్వయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ఈ మధ్యలో పార్టీ సైడ్ వెళ్ళిపోయేసరికి జాగృతి కొద్దిగా డీలా పడిందనే మాటలు వినబడతా ఉంది. సో మీరు మళ్ళీ జాగృతి కార్యకర్తలను సమన్వయం చేసుకునేటువంటి అవసరం ఉందా? ఖచ్చితంగా సమన్వయం చేసుకుంటాం. పాత జాగృతి ఎట్లుందో మళ్ళీ అలాంటి రూపం తీసుకొని వస్తాము. జాగృతికి కూడా సేమ్ రాష్ట్ర కమిటీలు వేస్తాము. మళ్ళీ అనుబంధ సంఘాలు కూడా కమిటీలు వేయడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో జిల్లా కమిటీలు కూడా వేస్తాం. మెయిన్ మహిళలకు ఇందులో ప్రియారిటీ ఇస్తాం. మహిళలకు కావాల్సినటువంటి హక్కుల గురించి జాగృతి ఫైట్ చేస్తుంది. రైతుల హక్కుల గురించి జాగృతి ఫైట్ చేస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విషయంలో జాగృతి ముందుంటుంది. ఇలాంటి చాలా విషయాల కోసం జాగృతి ముందుంటుంది. గతంలో ఎట్లా పనిచేసిందో ఇప్పుడు కూడా ఖచ్చితంగా అదే చేస్తుంది. ఇంకా కొంచెం రెట్టింపుగా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. సో కొత్తగా అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మీ జాగృతి కార్యకర్తలకు చెప్పాలంటే చివరికి ఏం చెప్తారు? గతంలో జాగృతి వ్యవస్థకు మీరందరూ ఎలా పనిచేసిరో కూడా భవిష్యత్తులో కూడా జాగృతి వ్యవస్థలో మీరందరూ అట్లా పనిచేయాలి. నేను అందరూ మిమ్మల్ని కలుపుకొని పోతాయి. మీ అందరి ఆశీర్వాదం సపోర్టు నాకు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇది మరిపల్లి మాధవ్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే గత తన 15 సంవత్సరాల ప్రయాణంలో తన నమ్మి తనపైన విశ్వాసం ఉంచి తనని ఈ పోస్ట్కి తను న్యాయం చేయగలదు, తనపైన విశ్వాసం ఉంచి ఒక బీసీ మహిళగా ఒక మహిళగా తనకి ఈ పదవిని కట్టబెట్టాలి అంటే ఈ పదవిని ఇస్తే తను ఈ జాగృతి కార్యాలయం కావచ్చు లేకపోతే జాగృతికి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాల్లో తను ముందుండి నడిపిస్తున్న ఒక నమ్మకంతో నాకు ఇచ్చింది. సో తను కవితకు కూడా తను ధన్యవాదాలు చెప్పుకుంటూ అదేవిధంగా జాగృతి కార్యకర్తలైనటువంటి వారందరికీ కూడా ఒక భరోసానిస్తూ జాగృతి కార్యకర్తలందరూ కూడా ఎట్లా ముందు తీసుకుపోతాను ఎట్లా చేయాలనే విషయంపై కూడా ప్రజలందరూ కూడా గతంలో ఎట్లా పనిచేశారో అదే విధంగా పనిచేయాలంటూ కూడా మరిపల్లి మాధవ్ గారు పిలుపునిచ్చారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి జాగృతి కావచ్చు జాగృతి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి. సో ఈసారి వచ్చేటువంటి బతుకమ్మ పండుగ కావచ్చు మిగతా బోనాల పండుగలు ఏవైతే ఉన్నాయో ఎట్లా జాగృతి చేయబోతా ఉంది, ఎంత హంగామా చేయబోతా ఉందో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ హైదరాబాద్.